సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి గద్దర్ అని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్ అన్నారు. గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒయ్యూలో విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల సంఘాలు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని విద్యార్థి సంఘాలు కోరారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ గద్దర్ ఆశయాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గద్దర్పై రాసిన పాటను ఈ సందర్భంగా విడుదల చేశారు. కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థి నాయకులు, ఉస్మానియా విద్యార్థి నాయకులు, అదేవిధంగా మానవ హక్కుల వేదిక, ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దరన్న జ్ఞాపకాలను, ఆర్ట్స్ కాలేజ్ తోటి గద్దరనుకున్నటువంటి జ్ఞాపకాలను అందరం కూడా స్మరించుకున్నాం. అందరం కూడా భావోద్వేగానికి గురైనాం. ఎందుకంటే గద్దరన్నతోటి ఉన్నటువంటి సందర్భాల్లో మేము చాలా నేర్చుకున్నాం. ఈ సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలో అవన్నీ కూడా మాకు అన్న ఇవ్వడం జరిగింది. ఆయన దానిలో పోవడానికి మేము అందరం కూడా ఏకగ్రీవంగా అందరం కూడా ఏకమయ్యాం. గద్దర్ అన్న యొక్క జీవితం మొత్తం కూడా సమాజానికి కేటాయించడం జరిగింది. ఆయన ఈ సమాజం చేసిన సేవను మీ అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరం కూడా గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా మీ అందరం కూడా ఒక తీర్మానానికి వచ్చాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టాలని, అదేవిధంగా గద్దరన్న యొక్క జీవితాన్ని పాఠ్యపుస్తకాలతో చేర్చాలని, ట్యాంక్ బండ్ మీద గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము విద్యార్థి సంఘాలు అందరం కూడా ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మేమందరం కూడా గద్దర్ అనే జ్ఞాపకాల్లో ప్రతి వర్ధంతి, ప్రతి జయంతి కార్యక్రమాల్ని ఆర్ట్స్ కాలేజ్ ఘనంగా నిర్వహించుకుంటూ గద్దర్ అనే ఆశయాలు ముందు తీసుకోవడానికి కూడా మేమందరం కూడా సంఘటితంగా ఎదుర్కొంటామని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా ఏకమై ప్రతి కార్యక్రమాన్ని మీ అందరం కూడా కలిసికట్టుగా చేసి ఈ యొక్క భావజాలనే సిద్ధాంతాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం.